సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన 2 పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసిన వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. అలాగే సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. జంతువులను హింసిస్తే మాత్రం రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జీఓలను కూడా నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు అనాథ ఆశ్రమాలను సైతం ఆమె సాయం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసి ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. అలాగే తన పోస్ట్లో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పరే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ ఒకటి పుడుతుంది, మరల మరల ఒకరు మరణిస్తారు, మరల ఒకరు తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ అపరిమితమైన జీవన సముద్రం దాటటానికి నాకు సహాయం చేయండి, ఇది దాటలేనిది నా ప్రభు అంటూ ఆదిశంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అయితే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు, ఆమె మరణానికి కారణం ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.